కానీ ఇప్పుడు ఋషికొండలో ఉన్న ప్యాలెస్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు? సో అది అసలు యూజ్ అవుతుందా మనకి? ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది. ఓకే, ఆయన అంతకుముందు ఋషికొండ అంటే ఏంటో తెలుసా మీకు? సప్త ఋషులు అక్కడ తపస్సు చేసే ప్రదేశం. ఆ సప్త ఋషులు తపస్సు చేసే ప్రదేశము ఋషికొండ. ఇప్పటికీ కూడా అక్కడ 7 బావులు ఉంటాయి. అక్కడ సప్త ఋషీశ్వర ఆలయం ఒకటి ఉంది. శివుడికి రోజు పూజలు చేస్తారు అక్కడ. సో అటువంటి ప్రదేశము. అది కాకుండా దానిపైన అంతకుముందు ఏపీటీడీసీ హోటల్ ఉండేది. తర్వాత కాటేజెస్ ఉండేవి, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉండేవి, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అక్కడ ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసేసి ఒక ప్యాలెస్ కట్టి అది సుమారు 50 ఎకరాలని కంప్లీట్గా సర్వనాశనం చేశారు. బట్ ఫైనల్గా వచ్చింది 10 ఎకరాలు వచ్చింది. దాని ఖరీదు చూస్తే లెక్క పెడితే సుమారు 2500 కోట్ల రూపాయలు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ టుడే, అంటే ల్యాండ్తో పాటు కలిపి. ఇప్పుడు నేను అనుకోవటము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇది కేవలము 7 స్టార్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్కి ఇస్తారని నేనైతే అనుకోవటం లేదు. మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, తర్వాత కళలు, భాషలు అవన్నీ కూడా ఒక మ్యూజియంగా పెడితే బాగుంటుందని ప్రజలు ఒపీనియన్. అదొకటే కాకుండా ఏదైతే అక్కడ మనకి ఒక కళ్యాణ మండపము లేకపోతే ఒక కన్వెన్షన్ సెంటర్ కనుక పెడితే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు. అటుపక్కన ఆపోజిట్ సైడ్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది, అక్కడ దర్శనాలు చేసుకోవచ్చు. ఇది ఒక స్పిరిచువల్ టూరిజం సెంటర్ కింద, ఒక ఆధ్యాత్మిక సెంటర్ కింద, ఒక టూరిజం ప్లేస్ కింద తయారవ్వాలి, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టు. అంతేగాని ఓన్లీ 7 స్టార్ హోటల్కి లేకపోతే నోవాటెల్కి ఇస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవడైనా నోవాటెల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా చెప్పండి? అంతకుముందు అయితే శుభ్రంగా ఋషికొండలో మనం వెళ్ళి చూసుకునే వాళ్ళము. ఇక్కడ విశాఖపట్నంకి ఋషికొండ ఒకటి, మనకు రామకృష్ణ బీచ్ ఒకటి, 2 బీచెస్ వెరీ వెరీ ఫేమస్. రేపొద్దుట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రామకృష్ణ బీచ్లో కూడా ఏదో ఒకటి కట్టేసి మళ్ళీ ప్రభుత్వం వేరే ప్యాలెస్ లాంటివి చేసి పబ్లిక్కి అందుబాటులో లేకుండా ఉండటం అనేది, అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా అది పబ్లిక్కి కూడా అందుబాటులో ఉండేటట్టే చేస్తారు అనేది నా యొక్క ఉద్దేశము. లేకపోతే విఎంఆర్డీఏకో టీటీడీకో వాళ్ళు ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ డబ్బు ఖర్చు అయిపోవాల్సింది, ఖర్చు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి మనం చేసేది ఏం లేదు. వాళ్ళు చెప్పేది ఏదో 350 కోట్ల రూపాయలు 450 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు చేసేది మెయింటెనెన్స్ 15 లక్షలు ఎంతో అవుతుందని అంటున్నారు. మంత్లీ 15 లక్షలు ఏముందండి, నథింగ్. ఇప్పుడు పబ్లిక్ గురించి దానికి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు వెనక్కి. సో అది పబ్లిక్ అందుబాటులో ఉంటే బాగుంటుందని మీరు ఎవరినైనా అడగండి. మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, ఇక్కడ విశాఖపట్నం బీచ్లో ఉన్న వాళ్ళని, అది 7 స్టార్ హోటల్కి 5 స్టార్ హోటల్కి ఇద్దామా లేకపోతే కామన్ పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు చేద్దామని అడగండి. అడిగి మీరు రిపోర్ట్ చేయండి. ఓన్లీ కేవలం మేము మాట్లాడితే ఏదో పొలిటికల్గా మాట్లాడుతున్నాడు, విష్ణుకుమార్ రాజు ఏదో మాట్లాడుతున్నాడు అనేది వస్తుంది. అది కాదు, నేను మాట్లాడేది ప్రజల వాయిస్. కాబట్టి అది కరెక్టా కాదా అని మీరు వెరిఫై చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగండి. ఇప్పుడు కలెక్టరేట్కి వచ్చారు, మీరు అడగండి, ఋషికొండ ప్యాలెస్ 5 స్టార్ హోటల్కి ఇద్దామా లేకపోతే సామాన్యుడికి ఇచ్చి అక్కడ అందుబాటులో ఉండేటట్టు చేద్దామని మీరు అడగండి. షూర్. ఇంకోటి, భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది, కానీ ఆ సంతోషం కన్నా కానీ మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని మీరు ఫినిష్ చేశారు అనే టాపికే ఫస్ట్ వచ్చింది. సో దాని మీద మీ స్పందన సార్? ఇది వాస్తవానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి వచ్చి దానికి కూడా మళ్ళీ ఫౌండేషన్ వారు వేయటం జరిగింది. సో 2 సార్లు జరిగింది. సో అది ముందు చేసింది చూడాలి, కానీ రెండోసారి చేసింది ఎట్లాగా? రెండోసారి చేయటం అంటే ఫస్ట్ మీ ఇల్లు ఎవరికైనా మీరు ఎవరి దగ్గరైనా కొన్నారు, ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ మీ పేరున అయ్యింది. తర్వాత ఎవరైతే మీకు అమ్మారో ఒక సంవత్సరం తర్వాత ఇంకోళ్ళకి అమ్మితే అది చెల్లుతుందా? కాబట్టి చెల్లదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వచ్చారు కాబట్టి నేమ్ సేక్ కొట్టారు తప్ప అది ఆయన చేసినట్టు కాదు. అది కేవలము కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అది స్టార్ట్ అయింది.